వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోష్న బ్లాగ్స్. ఇంత బాగా రెడీ అయిన వేడికి పోతున్నాం తెలుసా, పానీపూరి తినడానికి. మనం వేడికి పోతున్నామని కాదు, రెడీ అయినామా లేదా అన్నదే ఇంపార్టెంట్. పానీపూరి తిందామని పోతున్నాము. నేను, మా మరదలు, మా దివ్యక్క, మా ఆయన చిన్ను. జున్ను ట్యూషన్ పోయింది, జున్ను నెక్స్ట్ పెట్టి పోతున్నాం మేము ఇప్పుడు. లెట్స్ గో. చింటూ బాయ్ అయిపోయిందండి పని. చింటూ బాయ్ దేవుడా. ఏం కావాలి? పానీపూరియా తింటావా మంచిగా? ఇయ్యిగా అడగొద్దు, రూపాయి వేసుకొని తీసుకోవాలి. ఇగో అలర్ట్ అయ్యారు ఏదో మంటారుగా, ఎగ్జామ్లో పేపర్ ఇచ్చాగానే ఉరికిరు. ఎగ్జామ్లో పేపర్ ఇచ్చి ఉరికిరు, అట్లా ఉరికిరు. నిజంగా చెప్తున్నా, అడిషనల్ కావాలంటే ఉరికిరు. క్యా మీకు ఇందొచ్చా? వదినా మీకు హిందీ వచ్చా? హిందీ మాట్లాడరు దమ్ముంటే మంచిగా ఆగింది. ఇగో ఈయనే అన్నది పానీపూరి ఏరియా. చౌరస్గా రండి అందరు. నవకూరి తినూరి ముక్కులకు ఘాట్ వస్తుంది నాకు కాకేసారు. చెప్పాలా ఎట్లుంది పానీపూరి? అదేనా ఏమంటుండు? ఎంత అయిందనా చెప్పాలి. అక్క అంటే ఏమైందనా? నాయనమ్మ నువ్వు ఆమె? ఓకే కాదు, నాయనమ్మ గల్లీ ఇది, మీ నాయనమ్మలో గల్లీ ఇది. ఇగో ఇది నాయనమ్మలో గల్లీ ఇది అంతా. చౌరస్తా స్ట్రేట్ పోవాలి. స్టేట్ పోయినాక జయమ్మ అంటే కథం రైట్ సైడ్ గుంజేస్తూ ఉంటారు. అయిందిరా అమ్మ అంటును ఎట్లుండే ఓకే. అది ఇక ఎంజాయ్ చేస్తుంది కదా. అబ్బో నువ్వు కూడా. సింగం వేట మొదలు. మేమేమో వీడియోలు తీయాలి, అన్ననేమో సంపాదించాడు. మరి మా కోరు పెట్టాలి బియ్యం, మా కోరియాలి రేషన్. రెస్పాన్సిబిలిటీ. ఇగో వీళ్ళంటా పోతారంట ఏడికి, ఎక్కి తిరిగేసి వస్తారంట. ఎక్కేసి ఏమవుతుంది, పోయి దేనికో గుర్తారు శ్రద్ధాంజలి అని ఫోటో పడుతుంది. ఒక సాంగ్ వస్తుంది కింద ట్యాగ్, చుక్కుల్లోకెక్కినారు సక్కనోలు చెప్తే వినేవా ఎక్కడికి ఎప్పటికీ వద్దొద్దు ఇనరు, వద్దంటే ఇనరు, అటే పోతారు, ఫ్లెక్సీలకు ఎక్కుతారు. డైరెక్ట్ నేనే కూడా ముందే బిడింగ్ రేట్ ఎక్కువ. అందుకే సప్పడెక్క తినుండ్రి, ఇంట్లో వండుండ్రి. ఒకటి తర్వాత రెండు సప్పడెక్క ఇంట్లో పోయి వండుండ్రి. 20 రూపాయలు ఎంత తిన్నా సరిపోతుంది, ఏదో లోటు. 20 రూపాయల పానీపూరి తిన్నా కూడా కడుపు హెల్తీగానే ఉంది. ఏదో వెల్తీ అంటారు కదా, అదైతే నాకు అనిపిస్తుంది. ఇట ఇంటి పోయినాక అన్నం తింటావు కదా మళ్ళా, అది వేరు. ఆకలి తీరుందని అడుకోవడం పని చేస్తామా? డబ్బా పానీపూరి తినేసి ఇక వండుకో. తెల్లారు లేవా కూడా లేవా? ఇక మీరు వ్యాన్సీలు తిన్నారు ఏమన్నా అంటే ఇట్లా
వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గైస్. కాదురా వాడు పోలీసులు వచ్చిర్రా. మాకేం తెలియదు, మా వదిలేనే మొత్తం మా వదిలే పానీపూరి అని తీసుకొని మాకు సంబంధం ఉంది. అది ఆటోనే పోలీస్ బండి అన్నాము. మా సిట్టింగ్ ఏరియా. అరే దిగా పాడు. మా సిట్టింగ్ ఏరియా. 1 2 3 కమాన్ గజాల. ఏం పాట? ఏదో మా సిట్టింగ్ ఏరియా. ఇల్లు లెక్క ఉందా ఆడ తెల్లగా? అదే మా సిట్టింగ్ ఏరియా. ఇప్పుడు కొత్త సాంగ్ వచ్చింది కదా వెంకటేష్ దివ్య. గోదావరి రామచిలకవే గోదావరి గట్టు పైన రామచిలకవే గోరింటాకెట్టుకున్న మామవే. నెక్స్ట్ అందుకోరు పాట. అందుకో గజాల. నువ్వు అందుకో. రిమిక్స్. నువ్వు రిమిక్స్ చెయ్యి. రిమిక్స్ నాకు రాదు. ఈ రిమిక్స్ అవుతుంది వీడు తింటూనే ఉన్నాడు. అది అన్ని కింద పోతున్నాయి. ఏమైంది ఈడాపినవ్వు? ఇదే దెయ్యాలు ఉన్న చోటు. ఇదంతా ఈ ప్రపంచానికి చూసుకోండి. ఇదంతా చీకటి, ఎవ్వరికి ఏం తెలియదు. ఇలా పాపం ఉండాలా దిగేసి ఉరకాలా? ఇగో ఇప్పుడుందా పట్టుకోరెట్టే. ఇగో రెండు దెయ్యాలు, ఇప్పుడు ఏం చేస్తా తెలుసా నేను? ఇప్పుడు కారు దిగి వెళ్ళిపోతున్నా. బాయ్ ఇలా నిజంగానే దయ్యాలు ఉంటాయి. రోడ్డు మధ్యలో ఆపిండు. నాడు తిప్పు. ఇది ఎమర్జెన్సీ ప్లేస్ అని తెలిసి భయపడదు. దయ్యం అసలైన దయ్యం. ఆపలా కారు దిగి పోదాం. మరి కారు దిగి పోవాలా? పోని పోని పోతున్నాం ఇంటికి పోతున్నాం. అయిపోయి నువ్వు భయపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు. పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. నీకు తెలుసు ఇప్పుడు అంటే మనం అక్కడ దిగేసరికి మన కారు మీద ఉండాలట దయ్యం. ఇంట్లోకి చాలా తీసుండలేదు. ఏళ్ళకి ఊరుకునే అటు వాడి. సరే మీకు రియల్ గా దయ్యం చూపెట్టాలా? ఏమో దయ్యా దివ్యా చూస్తావా? రియల్ గోస్ట్ అసలు దయ్యాలం మేమే. మమ్మల్ని చూసి ఏ దయ్యమైనా వారిపోతుంది అంతే. బాయ్ గైస్. ఇట్లా పానీపూరి తినొచ్చినాము. పిల్లలందరూ ఖోఖో ఆడుతారు. ఆడదామన్నారు. మేము కూడా ఆడుతున్నాం ఖోఖో ఆఫ్టర్ లాంగ్ టైం. 2 టీములుగా డివైడ్ అయినాము. దివ్యక టీం ఏమో కూర్చుంటున్నారు. నా టీం ఏమో రన్నర్స్ అనమాట. నా టీంలో అక్కి కూడా ఉంది. ద గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికో తీసుకెళ్ళిండ్రా అటే. చేస్తారు చేస్తారు. నేను ఒకటి చేస్తాను ఉండదా వంటలు నడిపిస్తాను.
మాట్లాడు. చెప్పు. చెప్పలే ఎందుకు చెప్పలే. ఎందుకు నువ్వు ఊరికే దాని గురించి ఆలోచిస్తున్నావు? వస్తుంది. అర్థం కాదు. ఏం లేదా నీకేమి? గల్లీ గ్యాంగ్ అంతా కబడ్డీ ఖోఖో ఆడినాము. గేమ్ అయిపోయింది. ఈ రోజు ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.